క్లబ్ చైర్మన్ మాన్యం రవీంద్రరావు గారు, అలాగే మా వ్యవసాయ శాఖ చైర్మన్ మిత్రులందరికీ, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం చాలా రోజుల నుండి దీనికోసం వెయిట్ చేస్తుంది. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఓవర్ నైట్ లో ఒక 400 పైచీలకు ఓన్లీ శిలాపలకలు వేసి శాంక్షన్స్ లేకుండా కూడా షో ఆఫ్ చేసింది. ఇప్పుడు అవన్నీ కూడా మనకు శవ పలకలాగా ఎక్కిస్తున్నాయి అవన్నీ కూడా మనకు. కానీ ఈ రోజు ప్రజాపాలనలో చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కార్యాచరణ చేసుకుంటూ వెళ్తున్నాం, రూపకల్పన చేస్తున్నాం. ఏం చేసినా మా ప్రభుత్వం చేసింది ఇప్పుడు మీరు దాన్ని చేస్తున్నారు, తీసుకొస్తున్నారు. లేకుంటే ఇది మేము ఎప్పుడో చేసినాం, ఇప్పుడు దానికి మళ్ళా చేస్తున్నారని వంకలు పెడుతున్నారు. ఎందుకు మరి అభివృద్ధి ఎందుకు కాలేదు? వర్ధనపేట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. ఇప్పటికి పాత సమితి, మరి పేరుకు సమితి, ఇంతవరకు అభివృద్ధికి నోసుకోలేదు వర్ధనపేట. 4 రోడ్లు ఒక 4 అది పడంగానే కాదు అభివృద్ధి అనేది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పటి వరకు వర్ధనపేట సైడ్ చూసింది ఆలోచన లేదు. ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ తేవడం, అది కూడా వర్ధనపేటలోనే పెద్దలు గౌరవనీయులు కలెక్టర్ గారు తక్షణమే దానికి కూడా 25 ఎకరాలు శాంక్షన్ చేయడం. ఈ రోజు ఇక్కడ కూడా ఆసుపత్రికి ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏంటి? చదువు, ఆరోగ్యం ప్రకారంగా ఆసుపత్రి కావాలి మనకు. వాళ్ళు శాంక్షన్ ఇక్కడ 5 ఎకరాలు ఇవ్వడం. అలాగే మున్సిపల్ కోర్టు ప్రతి చిన్న తగాదా కూడా మన వర్ధనపేట నియోజకవర్గం నుండి, ఐలోని నుండి, పర్వతగిరి నుండి, రాయపర్తి నుండి, జఫర్గఢ్ ఈ 5 మండలాలు కూడా హన్మకొండకే వెళ్లవలసి వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది. అతి త్వరలో అది కూడా మనం ఆల్రెడీ బిల్డింగ్ కూడా మేడం గారు శాంక్షన్ చేశారు, కలెక్టర్ గారు. పాత మున్సిపాలిటీ బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చారు. అది కూడా త్వరలోనే బహుశా ఎలక్షన్ తర్వాత ముందో అది ప్రారంభమైపోతుంది. అంటే ఒక్కొక్కటి ఆలోచించుకుంటా పోతూ చేస్తున్నాం. అదే కాకుండా మన ఇక్కడ ఉన్న చాలా మంది షుగర్ పేషెంట్స్, అంటే డయాలసిస్ పేషెంట్స్ ఎంజిఎం మీద ఆధారపడుతున్నారు. నేను పోయి మళ్ళీ మా గౌరవ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తే డయాలసిస్ కూడా మనకు వర్ధనపేటకు శాంక్షన్ అయింది. అతి త్వరలో అది కూడా ఆ యూనిట్ కూడా వస్తుంది. అంటే ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ, ప్రజల పట్ల ఉన్న ఒక అభివృద్ధి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి, మా కేబినెట్ మినిస్టర్లకు, అదేవిధంగా మమ్మల్ని నాయకులు కాదు సేవకులాగా మీరు పనిచేయండి, ప్రజలలో ఉండండి అంటేనే ఆ విధంగా ముందుకెళ్తుంది. ఈరోజు సుమారు 3500 ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని గ్రౌండింగ్ అయిపోయినాయి. రేపు మాపో రాబర్ట్ గ్రామం 25 మనం ఏదైతే పైలట్ ప్రాజెక్టు తీసుకున్నామో అవి కూడా అయిపోయినాయి మేడం. 25 ఇల్లు కంప్లీట్ అయ్యాయి. దే రెడీ టు ఆక్యుపై. ఈ ఎలక్షన్ కోడ్ రాకుంటే ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినట్టుంది. సో ప్రతిదీ కూడా అలాగే పర్వతగిరికి హాస్పిటల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మరి మా దామోదర్ రాజనరసింహ గారు శాంక్షన్ చేయడం జరిగింది, 50 బెడెడ్ హాస్పిటల్. అలాగే జమాల్పురంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్వతగిరి మండలం కరెంటు లేక, సమయానికి లేక 133 kV మా బట్టి గారిని, మా ఉప ముఖ్యమంత్రి గారిని అడగగానే శాంక్షన్ చేసిండు. 133 సబ్స్టేషన్ కూడా పర్వతగిరికి శాంక్షన్ అయింది. దీంట్లో ఈ రోజు పర్వతగిరి ఇక్కడ ఉప్పర్పల్లిలో పెట్టదని అని ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉప్పర్పల్లి క్రాస్ రోడ్ లో పెడితే ఇటు ఐనవోలుకు, ఇటు పర్వతగిరికి, వర్ధనపేటకు, రాయపర్తికి, ఈవెన్ జఫర్గఢ్ కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే ఇక్కడికి రావడానికి ఫెసిలిటేట్ అవుతుందని, ఈ ఫెసిలిటేట్ ని చూసుకొని ఈ రోజు ఉప్పర్పల్లిలో సెంట్రల్ లో ఆసుపత్రిని పెడితే 24/7 అందుబాటులో ఉంటుందని నా ఆలోచనతోని మేడం దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని పెద్ద మనసుతో ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం. ఎందుకంటే ప్రజల పతనం ఎప్పుడు కూడా వారు గుర్తుపెట్టుకుంటూ ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ డయాలసిస్ ఇంపార్టెంట్. అలాగే ప్రతి దానికి మనం ఎంజిఎం పరిగెత్తుతున్నాం. ఎంజిఎం మనకు సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉండట్ల చాలా మంది పాపం పాయిజన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్షణికా విషయంలో మన సోదరులు, రైతన్న సోదరులు, పిల్లలు, ఫ్యామిలీలు కూడా చేసుకుని ఆ గడ్డి మంది తాగద్దు దయచేసి. నేను అందరినీ, పెద్దలందరూ ఉన్నారు, దాన్ని నిషేధించాలని మేడంతో కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా నిషేధించాలనేది అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దానికి అది ఇచ్చింది. కాబట్టి వారికి మనం వారికి
రిపోర్ట్ రాయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్ధనపేటలో సుమారు అన్ని మండలాలు కలిపి మహిళలు కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంగా వారికి ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు 304 కోట్లు ఒక్క రోజునే మా ముఖ్యమంత్రి గారు భట్టి గారు కేబినెట్ శాంక్షన్ చేయడం గొప్పతనం. కాబట్టి తప్పనిసరిగా మా కాంట్రాక్టర్ శివరాం గారిని నేను కోరుకుంటున్నాను, తొందరగా ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డులు వచ్చినా మీరు స్పీడ్ గా కంప్లీట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇది ఓపెన్ చేసుకుందాం. వర్ధనపేట తప్పనిసరిగా అభివృద్ధి చెందాలంటే ఆసుపత్రి, ఎడ్యుకేషన్, అలాగే స్పోర్ట్స్ కోసం వర్ధనపేట యువకులందరూ అడిగారు. మన మినిస్టర్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ వాకర్ సిఆర్ గారిని తీసుకుని వచ్చి దారి కూడా ఇచ్చిన, అది కూడా శాంక్షన్ అయింది. మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, వారికి కూడా ప్లే గ్రౌండ్ కు శాంక్షన్ ఇస్తాం మేడం. అది కూడా త్వరలోనే మా వర్ధనపేట నియోజకవర్గంలో ఆ పిల్లలు చాలా మంది ఉన్నారు యువకులు, అక్కడ తప్పనిసరిగా స్టేడియం కు మినీ స్టేడియం శాంక్షన్ అవుతుంది. సో ఏది చేసినా కూడా ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మనం మీ అందరికీ తెలుసు నీటి ఏదన్నా కూడా ఓన్లీ మన వరంగల్ మేడంకు కలెక్టర్ గారు మన స్వాన్ వెళ్ళి పిఎం చేతుల మీద తీసుకుని వచ్చింది. అది బికాజ్ ఆఫ్ మేడంకు ఉన్న కన్సర్న్. మేడం నాకు ఇద్దరం కలిసి ఏ రాత్రి అయినా కూడా ఎప్పుడైనా కూడా ఏ నైట్ లో ఫోన్ చేసినా మేడం రెస్పాండ్ అవుతుంది. ఒక మహిళా కలెక్టర్ అయినా కూడా ఎంత కనెక్టివిటీ ఉంటుందంటే నాకంటే ముందుగానే ఒక అడుగు ముందు ఉంటుంది మేడం. మన వడ్లకొండ చెరువు దిగేటట్టున్నదంటే నాకంటే ముందే బయలుదేరారు. సో మేడంకున్న కన్సర్న్ అంటే ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఈ యొక్క పరిపాలన సాగించాలన్నా కూడా మేడం ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు. సో ధన్యవాదాలు మేడం, మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మన వరంగల్ ను తారాపథంలో తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మీరు ఇంకా కంబైన్డ్ వరంగల్ స్టేట్ డిస్టిక్ అయినా కూడా మీరే కలెక్టర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అందరి కోరిక, హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా అని రెండుగా విడిపోయారు. చాలా మంది వరంగల్ జిల్లా పేరు నామకరణం చేయాలంటున్నారు. అది ఒక ప్రజల యొక్క అభిష్టానంగా ప్రభుత్వం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలాంటి అధికారులు ఉంటే ఎప్పుడు కూడా పనులు సాఫీగా అయిపోతుంటాయి. సో అందరు కూడా పెద్ద మనసుతో మీరందరూ వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. శాసనసభ్యులు నాగరాజు గారికి, అలాగే మనకి టీకాబ్ చైర్మన్ గారైన గౌరవనీయులు మాధవేని రవీందర్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ శ్రీ వెంకటయ్య గారికి, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారికి, అండ్ డిఎంఎన్హెచ్ఓ అండ్ డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ ఆఫీసర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరూ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం అండి. వర్ధనపేట అనేది ఇట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ బికాస్ వన్ సైడ్ ఆఫ్ వర్ధనపేట మామూలు సైడ్ మనకి ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది క్విక్లీ కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతం డెవలప్ అయ్యే దిశగా మనకి వీ ఆల్సో హ్యావ్ కాకతీయ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎస్ ఇటు సైడ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ ప్లేస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్. సో 100 పడగల ఆసుపత్రికి అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఆలోచన. బికాస్ ఎంజిఎం హాస్పిటల్ మీద ప్రెషర్ అనేది ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఉంటే తగ్గుతుంది అనేది ఒక జనరల్ కాన్సెప్ట్ లో గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన బేస్ చేసుకొని ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకొని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. హోప్ఫుల్లీ ఇది నెక్స్ట్ 1 to 2 years లో మనం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడ హాస్పిటల్ వస్తే చాలా మటుకు, బికాస్ రైట్ నౌ ఇప్పుడు ఉండే హాస్పిటల్ కెపాసిటీ డైలీ వీఆర్ సీయింగ్ అట్లీస్ట్ మినిమం 300 to 400 ఓపీ చూస్తున్నాం. అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం. ఇక్కడ ఫెసిలిటీ లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఎంజిఎం కి వెళ్తున్నారు. సో డిస్పర్స్ అవుతే ఎక్కువ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ మనం తీసుకొస్తే మనం చేయగలమని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో రీనల్ ఫెసిలిటీని కూడా ప్లాన్ చేసి దాన్ని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ గా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హబ్ లాగా తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ సందర్భంలో ఇట్స్ అ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.